ఈ న్యూ ఇయర్ నుంచి వెయిట్ లాస్ కోసం లేదా వెయిట్ గెయిన్ కోసం జిమ్ జాయిన్ అయ్యారా, లేకపోతే మీ హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు డే 2 ఆఫ్ బిగినర్ సిరీస్. సో నిన్న అయితే మనం కార్డియో, వార్మప్స్ ఇంకా స్ట్రెచింగ్స్ చేసాం మన ఫస్ట్ డే కాబట్టి. ఆ ప్యాటర్న్ని మీరు సెకండ్ డే కూడా ఫాలో చేయాలి, ఎందుకంటే మనకి ఇంకొద్దిగా అలవాటు అవ్వాలన్నమాట బాడీకి. కానీ ఈరోజు మీరు ఇంకొన్ని వర్కౌట్స్ యాడ్ చేయాలి. అదేంటంటే, సో మీ ఫస్ట్ డే వర్కౌట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత దానికి సీక్వెన్స్గా మీరు సెకండ్ డేలో చేయాల్సింది హ్యాంగింగ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి పులప్స్ అనేటివి రావు, కాబట్టి హ్యాంగింగ్ ఈజ్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఎంత బిగినర్ అయినా సరే, ఇంట్లో చేస్తున్నా, జిమ్లో చేస్తున్నా, పార్క్లో చేస్తున్నా, మీకు ఇలాంటి పులప్ బార్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. అక్కడ మీరు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఎంతైనా సరే హోల్డ్ చేయండి. దీనివల్ల మీకు గ్రిప్పింగ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అంటే డంబల్స్ కానీ వెయిట్స్ కానీ ఏమైనా లేపినప్పుడు పట్టుకునే కెపాసిటీ అనేది మీ హ్యాండ్స్కి పెరుగుతుంది. స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది, షోల్డర్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. సో మీ హ్యాంగింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది పుషప్స్. మీరు వెయిట్ లాస్కైనా వెయిట్ గెయిన్కైనా పుషప్స్ ఎవరైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో మీకు డైరెక్ట్ ఫ్లోర్ మీద వస్తే నో ప్రాబ్లం. ఇన్ కేస్ రావట్లేదు అనుకో, మొత్తం బిగినర్స్ నుంచి నేర్చుకోవాలంటో అది కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. మీరు ఇలా ఏదైనా ఫ్లాట్ బెంచ్ కానీ ఏదైనా రాడ్ కానీ యూజ్ చేయొచ్చు. ఇంట్లో చేస్తున్నారంటే మంచం కానీ కుర్చీ కానీ ఏదైతే కదలకుంటుంటుందో అదొకటి ఇట్లా నించోబెట్టేసి దానిపైన మీరు ఇలా పుషప్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మీకు పుషప్స్ ఎలా చేయాలో మన దగ్గర లాంగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చూసేసేయండి. పుషప్స్ ఇంకా హ్యాంగింగ్ అయిపోయిన తర్వాత మనం ఈరోజు 3 వేరియేషన్స్ చేయాలన్నమాట అప్పర్ బాడీ కోసం. మేజర్గా అందులో షోల్డర్, చెస్ట్ ఇంకా బ్యాక్. సో ఈ 3 వేరియేషన్స్ చేయాలి మనం ఫస్ట్ డే. మీ దగ్గర జిమ్లో మీరు చేస్తున్నారంటే రాడ్ యూజ్ చేయవచ్చు. రాడ్ తోటి ఓకే ఇలా పట్టుకొని, రాడ్తో షోల్డర్ లెవెల్లో పట్టుకొని షోల్డర్ ప్రెస్ చేయొచ్చు ఇలా 10 reps. ఓకే, ఫస్ట్ సెట్కి 10, సెకండ్ సెట్కి 15, ఇంకా థర్డ్ సెట్కి 20 చేయండి. గ్రిప్పింగ్ షోల్డర్ లెవెల్లో పట్టుకోవాలి. ఓకే, హ్యాండ్ ఇగో ఎగ్జాక్ట్ మీరు ఇట్లా చూసుకోవచ్చు, నా షోల్డర్ ఎక్కడుంది, నా హ్యాండ్ ఎక్కడుంది, ఇట్లా కరెక్ట్ షోల్డర్ లెవెల్లో పట్టుకొని మొత్తం హ్యాండ్ స్ట్రైట్ డౌన్. ఓకే, ఈ విధంగా మీరు 15 reps చేయొచ్చు. మీరు ఇంట్లో చేస్తున్నారు లేకపోతే పార్క్లో చేస్తున్నారంటే ఏదైనా ఈక్వల్గా ఉన్న వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఒక 1 లీటర్వి కెన్లే బాటిల్స్ కానీ ఏవైనా, అవి రెండిట్లా పట్టుకొని దాంతో షోల్డర్ ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, షోల్డర్ ప్రెస్ తర్వాత మనం చెస్ట్ మీద చేయాలి ఫోకస్. దానికి మీరు ఏదైనా పెద్ద చెస్ట్ రాడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ బెంచ్లో ఇట్లా పెద్ద రాడ్ ఒకటి తీసుకొని దీని మీద మీరు సేమ్ షోల్డర్ లెవెల్లో పట్టుకొని చెస్ట్కి టచ్ చేయాలి. ఓకే, చెస్ట్ టచ్ చేసి స్ట్రైట్గా అప్ డౌన్ అప్. ఓకే, ఈ విధంగా మీరు ఓన్లీ ఎంటీ రాడే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ పోస్చర్ అనేది అర్థం చేసుకోండి. ఆ తర్వాత మెల్లగా వెయిట్స్ అనేది యాడ్ చేద్దాం. నేను చెప్తాను ఎప్పుడు యాడ్ చేయాలి. మీకు ఇన్ కేసు రాడ్ లేదనుకో, సేమ్ డంబుల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి మనం తయారు చేసినాయి వాటర్ బాటిల్స్, ఆ వాటర్ బాటిల్తో కూడా మీరు సేమ్ ప్యాటర్న్ ఫాలో చేయవచ్చు. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బ్యాక్ కోసం కూడా మీరు ఇలా షోల్డర్ లెవెల్లో పట్టుకోండి రాడ్. ఓకే, నీ బాడీ స్ట్రైట్, అప్పర్ బాడీ లాక్ చేసి పెట్టుకోవాలి. స్ట్రైట్గా ముందుకు బెండ్ అయ్యి నీస్ని బెండ్ చేసి ఇప్పుడు రాడ్ స్ట్రైట్గా మీ చెస్ట్ని పుల్ చేయండి ఇట్లా. ఓకే, కిందికి చూస్తూ లుక్ డౌన్. మీ బ్యాక్ ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది అనమాట, కానీ అది అవ్వకుండా పైకి చూడాలి. షోల్డర్స్ని ఇట్లా పైకి లేపి పెట్టండి, స్ట్రైట్గా చూస్తూ అప్పుడు చేయండి. ఓకే, మీ పోస్టర్ కొద్దిగా రాంగ్ అయి ఉంటుంది, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. బిగినర్స్లో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పోస్టర్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ డే నుంచి మీరు పర్ఫెక్ట్గా చేయలేరు, కాబట్టి అసలు ఏమంటారు నెగిటివ్గా తీసుకోవద్దు. నాకు పోస్టర్ వస్తలేదు ఏంటి, నేను చేయలేకపోతున్నానండి, సరేనా? మెల్లమెల్లగా చేయండి, ఏం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ప్లాంక్. మీరు డైరెక్ట్ ఇలా ఫ్లోర్ మీద కూడా చేయొచ్చు. ఓకే, ఇట్లా ఫ్లోర్ మీద చేయొచ్చు, లేదా ఇలా హ్యాండ్స్ మీద కూడా చేయొచ్చు. మీకు ఇవి 2 వేరియేషన్స్ కూడా కొద్దిగా కష్టం అనిపిస్తే నో ప్రాబ్లం, ఫ్లాట్ బెంచ్ మీద హ్యాండ్స్ పెట్టుకొని కూడా సేమ్ ప్యాటర్న్ని ఫ్లాట్ బెంచ్ మీద రిపీట్ చేయవచ్చు. ఈరోజు మనం రాడే ప్రిఫర్ చేసాం, ఎందుకంటే మన అన్ఈవన్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంప్రూవ్ అవ్వాలంటే రాడ్ మనకు ఆ మూమెంట్ అనేది అర్థమయ్యేలా చేస్తుంది. సో కార్డియో, వార్మప్స్, స్ట్రెచింగ్స్, హ్యాంగింగ్, పుషప్స్, ఇంకా 3 వేరియేషన్స్ చెప్పాను ఈరోజు మనం. చెస్ట్, షోల్డర్స్, బ్యాక్, తర్వాత ప్లాంక్. సో ఇది మీ సెకండ్ డే వేరియేషన్ అనమాట. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ.